ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇది గనుల శాఖలో అమలవుతున్న విధానం. అంటే ఎవరు తొలుత దరఖాస్తు చేసుకుంటారో వారికే లీజు దక్కుతుందన్నమాట. ఒకవేళ మొదటి దరఖాస్తుదారుడికి అర్హతలు లేకుంటే తర్వాతి దరఖాస్తులను పరిశీలిస్తారు. మరి మొదటి దరఖాస్తులోనే ప్రక్రియ ఆగిపోతే, ఇంకెవరు దరఖాస్తులు వేసే వీలు లేకుండా చేస్తే మొదటి దరఖాస్తుకే టెండరు దక్కనట్లే. గనుల శాఖలో ఇప్పుడు ఇదే జరిగింది. దిగువ స్థాయి అధికారులు కొందరు భారీ గోల్మాల్కు పాల్పడ్డారు. అస్మదీయ లీజుదారులతో ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులను అప్లోడ్ చేయించారు. ఆ తర్వాత వీరికి మరొకరు పోటీ రాకుండా ఉండేందుకు సర్వర్లు పనిచేయకుండా దరఖాస్తు స్వీకరణ చేపట్టకుండా కుయుక్తులు పన్నారు. జూన్ 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు సర్వర్లు సరిగా పనిచేయకుండా వ్యూహాత్మక సాంకేతిక సమస్యలను సృష్టించారు. అస్మదీయ కాంట్రాక్టర్లు, వ్యక్తులు, సంస్థల నుంచి మాత్రమే వందల ఎకరాల భూములపై లీజులు కోరుతూ దరఖాస్తులు అప్లోడ్ చేసి ఫాస్ట్గా నిలిచారు. కొందరు అధికారులు బరితెగించి అస్మదీయ కాంట్రాక్టర్లు, సంస్థలను గనుల శాఖ కార్యాలయానికి పిలిపించి అక్కడి నుంచే దరఖాస్తులను అప్లోడ్ చేయించినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో గనుల లీజును వేలం విధానంలో ఇచ్చారు. రాజకీయంగా అండదండలు, ఆర్థిక బలం ఉండి అవతలి వాళ్లను బెదిరించే వాళ్లే ఈ వేలంలో పాల్గొనేవాళ్లు. తమ కర్ర పెత్తనంతో ఇతరులెవరూ పోటీ రాకుండా అడ్డుకున్నారు. దీనివల్ల గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. నోరున్న వాడికే గనుల లీజు దక్కాయి. కూటమి ప్రభుత్వం ఈ విధానంపై సమీక్ష చేసింది. వేలం వల్ల కొందరికే మేలు జరుగుతుందని భావించి దాన్ని రద్దు చేసింది. గతంలో మాదిరిగా అంటే ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ప్రాధాన్యం ఇచ్చే విధానాన్ని పునరుద్ధరించింది. దీని ప్రకారం సూక్ష్మ ఖనిజాల లీజులు అంటే గ్రావెల్, రోడ్ మెటల్ ఇతర వాటికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. జూన్ 30న దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ గ్రావెల్, మెటల్ తదితర లీజులకు ప్రాంతాల వారీగా తొలి 2 గంటల వ్యవధిలో దరఖాస్తులు సమర్పించారు. ఆ తర్వాత ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. సర్వర్లో సమస్యల వల్ల దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని, ఎర్రర్ చూపిస్తుందని అనేక మంది గనుల శాఖ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇది నిజంగానే సాఫ్ట్వేర్ సమస్య అని ఉన్నతాధికారులు భావించారు. సంబంధిత ఐటీ కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెబుతూ వచ్చారు. కానీ 48 గంటల పాటు అంటే ఈ నెల 2వ తేదీ ఉదయం వరకు సర్వర్లు పనిచేయలేదు. ఆ తర్వాతే దరఖాస్తుల స్వీకరణ తిరిగి మొదలైంది. అంటే అప్పటికే అస్మదీయ కాంట్రాక్టర్లకు లీజు ఖరారైపోయినట్లే. కొన్ని ప్రాంతాలు ప్రత్యేకించి గుంటూరు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, కృష్ణా, అన్నమయ్య, గోదావరి జిల్లాల పరిధిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే అసలు సమస్య ఏమిటో బయటపడింది. గనుల శాఖలోని దిగువ స్థాయి అధికారులే సాఫ్ట్వేర్ సర్వర్ సమస్యలను సృష్టించినట్లు వార్తలు వచ్చాయి. లీజుకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వారి దరఖాస్తులే ముందుగా ఆన్లైన్లో అప్లోడ్ అయ్యేలా, మిగతా వారు వెనకబడిపోయేలా వ్యూహాత్మకంగానే సాంకేతిక సమస్యలు సృష్టించారని తెలిపింది. తమకు టాస్క్ ఇచ్చిన వ్యక్తులు గ్రావెల్, రోడ్ మెటల్ ఇతర ఖనిజాల కోసం వందలాది హెక్టార్లతో లీజులు కోరుతూ దరఖాస్తులు ముందుగానే సమర్పించేలా ఏర్పాటు చేసి వారి పని పూర్తి కాగానే సాంకేతిక సమస్యలు తలెత్తేలా వ్యవహరించినట్లు స్పష్టమైంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లా సత్యవేడు పరిధిలోని ఓ గ్రామంలోని 2 సర్వే నెంబర్ల పరిధిలో రోడ్ మెటల్, గ్రావెల్ కోసం ఓ కంపెనీ ప్రతినిధి జూన్ 30వ తేదీనే దరఖాస్తు చేశారు.
ఒకేసారి 120 హెక్టార్ల లీజుకు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత 2 రోజుల పాటు ఇతరులెవ్వరూ ఆన్లైన్లో దరఖాస్తు చేయలేకపోయారు. ఈ నెల 1వ తేదీ మంగళవారం అర్ధరాత్రి తర్వాత సర్వర్ పనిచేసింది. తిరుపతి జిల్లాలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. గ్రావెల్, ఇతర ఖనిజాల కోసం ఒకే వ్యక్తి 116 హెక్టార్లతో లీజులు కోరుతూ దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత సర్వర్ సమస్యను తెర మీదకు తీసుకొచ్చారు. ఇతరులు దరఖాస్తులు అప్లోడ్ చేయలేకపోయారు. దీంతో 4 లీజులకు సంబంధించి తొలి దరఖాస్తుదారుగా ఆ ఒక్క వ్యక్తే నిలిచారు. ఆయన వైసీపీ నేతకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. సత్యవేడులోనూ ఇదే జరిగింది. అక్కడ కూడా వైసీపీ నేత ముఖ్య అనుచరుడే తొలి దరఖాస్తుదారుగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని ఒక కీలక మండలంలోని 6 లీజులకు ఒక్కరే తొలి దరఖాస్తుదారుగా ఉన్నారు. ఆయన వైసీపీ మాజీ మంత్రి ప్రధాన అనుచరుడే. మొత్తం 230 ఎకరాల్లో లీజుకు తొలి దరఖాస్తుగా ఉన్న ఆయన వైసీపీ ప్రభుత్వంలోనూ మైనింగ్ కింగ్గా చెలామణి అయ్యారు. గనుల శాఖలోని 2 కింది స్థాయి అధికారులే సర్వర్ సమస్య సృష్టికర్తలని తెలిసింది. గతంలోనూ వాళ్ళు కీలకమైన విభాగాన్ని ఉపయోగించి అస్మదీయ కాంట్రాక్టర్లు, కంపెనీలకు మేలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో పారదర్శకంగా లీజుల విధానం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాలను తమ స్వార్థం కోసం భ్రష్టు పట్టించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలపై విచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు, లీజుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో మైనింగ్ విధానంలో జరిగిన అవకతవకలు కావచ్చు, లేదంటే లోపాలు అన్నింటినీ కూడా సవరించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఒక పాలసీని తీసుకొచ్చింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే విధానంతో, అంటే మైనింగ్ పాలసీలో అంటే మినరల్స్ ఏదైతే ఉన్నాయో ఇదొక సూక్ష్మ మినరల్స్, అంటే మేజర్ మినరల్స్ అని ఉంటాయి, అలాగే మైనర్ మినరల్స్ ఉంటాయి. ఈ మైనర్ మినరల్స్కి ఒక నూతన విధానంగా అయితే ఒక నాంది పలికిందని చెప్పవచ్చు. దీని పేరు ఫస్ట్ కమ్ ఫస్ట్. అంటే ఎవరైతే లీజులు కావాలో వాళ్ళంతా మొదట ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికే లీజులు వచ్చే విధంగా ఒక పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ గడువు కూడా జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ, అంటే గత నెల 30 నుండి నెల 2వ తేదీ వరకు ఒక సమయం కూడా ఇచ్చింది, ఒక గడువు ఇచ్చింది. ఈ గడువు లోపల కూడా దీనికి ఎవరైనా లీజుదారులు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చి, ఈ నిబంధనలో భాగంగా అనేక మంది కూడా అప్లై చేసుకునే దానికైతే ముందుకు వచ్చారు. కానీ దీంట్లో ఒక పెద్ద గోల్మాల్ జరిగిందని చెప్పి అనేక సాక్ష్యాలతో పాటు అనేక విషయాలు కూడా వెలుగులో చూడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా చెప్పవచ్చు. ఏ విధంగా ఈ మినరల్స్ ఏదైతే మినరల్స్లో లోపాలు జరిగాయి, ఈ మైనింగ్ లీజుల్లో ఏమైతే తప్పులు జరిగాయని కూడా బయట వస్తున్నాయి ఒక్కొక్కటిగా. అంటే గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఫస్ట్ కమ్ ఫస్ట్ ఉద్దేశంతో, అంటే ఎవరైతే ఈ మినరల్స్ కోసం మైనర్ మినరల్స్ అంటే ముఖ్యంగా ప్రధానంగా కూడా రోడ్డు మెటల్ కావచ్చు, లేదంటే గ్రావెల్ కావచ్చు, లేదంటే మెటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మైనర్ మినరల్స్ కిందకి వస్తాయి. ఈ మైనర్ మినరల్స్ కావాలా అనుకునే వాళ్ళు మొదట అప్లై చేసుకున్నారు. మొదట అప్లై చేసుకుని ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకే ప్రభుత్వం లీజులు ఇస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఏదైనా కారణాల చేత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ తర్వాత వచ్చిన అప్లికేషన్లకి ఈ లీజులు మంజూరు చేస్తుందని చెప్పి దీని ఉద్దేశం. కానీ మొదట ఈ ప్రభుత్వం నుండి జీవో రాగానే మైనర్ మినరల్స్ కోసం అనేక చోట్ల కూడా, ముఖ్యంగా కొన్ని జిల్లాలు చెప్తాను, ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా విపరీతమైన మైనర్ మినరల్స్ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చూసుకుంటే చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, అలాగే ఇటు తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, ఈ జిల్లాలన్నింటిలో కూడా అధికంగా కూడా ఈ మినరల్స్ ఉంటాయి, మైనర్ మినరల్స్. సో వీటన్నిటికి కూడా అధిక స్థాయిలో అప్లికేషన్లు వస్తాయి. అలాగే అప్లికేషన్లు అధిక స్థాయిలో వచ్చినప్పుడు ప్రభుత్వానికి సేనరీ ఛార్జెస్ కూడా వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ జీవోని తీసుకొచ్చింది. కానీ గవర్నమెంట్ ఆ రోజు ఏదైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే ఉద్దేశంతో ఈ మొదట అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు అప్లై చేయగానే మొత్తం కూడా సర్వర్లన్నీ ఆగిపోయాయి. 48 గంటల పాటు ఈ సర్వర్లు కూడా ఎక్కడా పనిచేయలేదు. దానికి ప్రధాన కారణం ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు కొందరు కావాలనే మొదట కొందరు అప్లై చేశారు ఈ మినరల్స్ కోసం. అప్లై చేసిన వెంటనే కూడా వాళ్ళ అప్లికేషన్లో ఫిల్ చేయడం పూర్తయిన తర్వాత మొత్తం సర్వర్లన్నీ కూడా ఆగిపోవడంతో ఇదేదో సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని చెప్పి మొదట అనుకున్నారు. దానికి సంబంధించి మైనింగ్ కార్యాలయానికి ప్రభుత్వం దృష్టి కూడా అనేక మంది అప్లికేషన్దారులు తీసుకెళ్లడం జరిగింది. కానీ దీన్ని మొత్తం లోతుగా కూడా దర్యాప్తు చేసినప్పుడు కొంత ఇస్తుపోయే నిజాలు బయట వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రభుత్వంలో పనిచేసే కీలక వ్యక్తులు ఈ సర్వర్లని కావాలనే వాటిని అడ్డుకున్నారని చెప్పి మొదట ఎవరైతే అప్లికేషన్లు వేశారో, అప్లికేషన్లు ఫిల్ చేసి ప్రభుత్వంకి పంపించారో, ఆ తర్వాత ఎవరి అప్లికేషన్లు కూడా నమోదు కాకుండా అప్లికేషన్లు మొత్తం సర్వర్లో ఆ అప్లికేషన్లు ఏదైతే మనం
అప్లోడ్ చేయాల్సి ఉంటుందో అప్లోడ్ కాకుండా వారు కావాలని చేసినట్టు. సో చాలామంది ఉత్సుకతో ఉన్నా, చాలామంది అప్లై చేసుకోవాల్సి ఉన్నా కూడా వాళ్ళంతా అప్లై చేసుకోలేకపోయారని, దీనికి ఉదాహరణగా ముఖ్యంగా చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో కొన్ని సాక్ష్యాధారాలతో కూడా బయటపడ్డాయి. అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి సత్తివేడి దగ్గర ఓ వ్యక్తి 210 హెక్టార్లకు సంబంధించి మైనింగ్ లీజ్కి దాఖలు చేశారు. ఈ మైనింగ్ లీజ్కి దాఖలు చేసినంత అనేక మంది కూడా దాఖలు చేయాలని ప్రయత్నించినా కూడా వారెవరికి కూడా ఈ మైనింగ్లో వాళ్ళకి అప్లోడ్ కాలేదు. దానికి ప్రధాన కారణం ఏందని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈయన కూడా గతంలో వైసీపీలో పనిచేసిన కీలక నేత, మాజీ మంత్రి దగ్గర పనిచేసిన వ్యక్తికి ఈ లీజులు వచ్చాయి. అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో మరికొన్ని సుమారుగా 150 నుంచి 170 ఎకరాల మైనింగ్ లీజు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కొంత దీని మీద దృష్టి సారించి ఇప్పుడు బయటపడిన నిజాలు. గత ప్రభుత్వంలో ఒక విధానం ఉండేది మైనింగ్. ఆ విధానం ఏంటంటే మొత్తం కూడా అందరూ వచ్చి పబ్లిక్గా ఒక బిడ్ దాఖలు చేసేవాళ్ళు. అంటే పబ్లిక్గా వచ్చి బిడ్ దాఖలు చేయాల్సి ఉండేది ఏదైనా మైనింగ్ కావాల్సి ఉంటే. ఆ సమయంలో ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీకి సంబంధించిన నేతలు తప్ప బయట వారు ఎవరిని కూడా రానివ్వకుండా ఈ బిడ్కి అంటే మైనింగ్ కోసం అప్లికేషన్లో దాఖలు చేసేదానికి రాకుండా వాళ్ళని అడ్డుకున్నారని, కేవలం అధికారం ఉన్నవారు, పెత్తనం ఉన్నవారు, డబ్బున్నవారు కొందరికి మాత్రమే ప్రభుత్వం కావాలని అవకాశం ఇచ్చి వారికే మైనింగ్ కట్టబెట్టిందని చెప్పి అపవాదం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ పాలసీ మొత్తం తీసివేసింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో అప్లికేషన్లు అందరూ కూడా వేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చింది. కానీ ఈ విధానాన్ని కూడా ప్రభుత్వ అధికారులు గండి కొట్టారని చెప్పవచ్చు. కేవలం తమ అస్మదీయులు అంటే తమకు ఎవరైనా కావాల్సిన వ్యక్తులు, లేదంటే వాళ్ళు ఏదైనా లాభాలు కానీ, లేదంటే వారికి ఏదైనా ఆశ చూపి వాళ్ళంతా కూడా ప్రభుత్వ అధికారులు లోపరుచుకుని తమకు అనుకూలంగా కేవలం 1-2 అప్లికేషన్లు మాత్రమే అప్లోడ్ అయ్యే విధంగా చేశారు. అప్లోడ్ అవ్వంగానే మొత్తం కూడా సర్వర్లన్నీ ఆగిపోయాయి. ఎవరైనా కూడా అప్లై చేసుకోవాల్సిన సమయం లేకుండా పోయింది. సో ప్రభుత్వం ఇచ్చిన 3 రోజుల సమయం పూర్తి అవుతుందనగా అర్ధరాత్రి మాత్రమే సర్వర్లు ఓపెన్ చేశారు. సర్వర్లు ఓపెన్ చేసిన తర్వాత ఎవరైనా అప్లికేషన్దారులు, లీజుదారులు వాటికి పోవాలన్నా కూడా అవకాశం లేకుండా పోయింది. సో ఇది ఒక పెద్ద స్కామ్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ప్రభుత్వ అధికారులు దీంట్లో కీలకంగా ఒకరిద్దరు అధికారులు కీలకంగా పనిచేశారని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. కానీ ఏదైతే ఇప్పుడు అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా లీజులు వచ్చేసాయని చెప్పి ప్రభుత్వం మొత్తం కూడా సిద్ధం చేస్తున్న సమయంలో సో ఆ లీజు అనేటి ఆపేస్తారా, లేదంటే లీజులు మళ్ళా పునరుద్ధరణకి మళ్ళా ఫస్ట్ బిడ్లో మళ్ళీ పిలుస్తారా, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనింగ్లో గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు విచ్చలవిడిగా మొత్తం అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో మేజర్ మినరల్స్ కింద ఉన్న మైనర్ మినరల్స్ కింద ఉన్న అనేక ముడి పదార్థాలు కావచ్చు, లేదంటే ఖనిజాలన్నీ కూడా ప్రస్తుతం మేజర్ మైనర్ అని 2 భాగాలు విభజించారు. మేజర్ మినరల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళిపోయి, అంటే నెల్లూరు జిల్లాలో విపరీతంగా దొరికే క్వార్ట్జ్ కావచ్చు, అలాగే ఫల్స్ఫర్ కావచ్చు, లేదంటే ఇలాంటి కొన్ని మైనింగ్ సంబంధించిన ఇటు కడపలో విపరీతంగా దొరికే బైరిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ మినరల్స్ కిందకి వెళ్ళిపోవడంతో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కొంత దానికి పాలసీ తీసుకురావాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రం చేతిలో ఉన్న రాష్ట్ర మైనింగ్ అధికారంలో ఉన్న ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే మైనర్ మినరల్స్ ఉన్నాయో వాటిలో పెద్ద ఎత్తున లోపం జరిగిందని, గవర్నమెంట్కు చెందాల్సిన సేండ్రస్ అని కూడా చెందకుండా పోయాయని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర ఇటీవలే అనేక సందర్భాల్లో మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే మైనింగ్ పాలసీ అంతా కూడా కట్టుదిట్టంగా చేస్తాం, మంచిగా చేస్తాం, ఈ మైనింగ్ని మొత్తం కూడా సక్రమంగా చేస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఈ లెక్కల పరంగా చూసుకుంటే 2019 నుంచి 2029 వరకు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ప్రతి ఏడాది సరాసరి 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయల మైనింగ్లో సేండ్రైస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటి అని చెప్పి మనకి లెక్కల ద్వారా తెలుస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం గడిచిపోయింది జూన్కి. ఈ సంవత్సర కాలంలో కూడా కేవలం 100 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి ఆదాయం రాలేదు మైనింగ్లో. దానికంతా కూడా అనేక రకాల కారణాలు చెప్తున్నారు. ప్రధానంగా కూడా కొందరు వ్యక్తులు కావచ్చు, కొందరు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే అనేక మంది కూడా మొత్తం ఈ మైనింగ్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం, లేదంటే విచ్చలవిడిగా వాళ్ళే సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం, ప్రభుత్వానికి చెందాల్సిన సేండ్రైస్ ఏవి కట్టకుండా తమ పలుకుబడిని ఉపయోగిస్తూ మొత్తం కూడా కొల్లగొడుతున్నారు మైనింగ్ అని చెప్పి అనేక విమర్శలు వస్తున్నాయి. సో అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ మైనింగ్ పాలసీలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది, పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. మొత్తం కూడా 1-2 అప్లికేషన్లు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లు మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేశారు. మిగతా వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లు అప్లోడ్ అయినా కూడా అనేక కొర్రులు పెట్టి వాటిని కూడా ఆపేయడం జరిగిందని చెప్పి అనేక
అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సో ప్రభుత్వం ఇప్పుడు ఎటు స్పందిస్తుంది, దీనికి సంబంధించిన అధికారులు ఏ విధంగా వివరణ ఇస్తారు, అలాగే మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర వీటికి ఏం సమాధానం చెప్తారని చెప్పి అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి. చూడాలి మరి మైనింగ్ మినరల్స్ కింద ఇన్ని అవకతవకలు జరిగిన తర్వాత మళ్ళా ఎవరైతే గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన వ్యక్తులకే మళ్ళీ మైనింగ్ వచ్చింది కాబట్టి వారే తిరిగి మళ్ళీ ఇవ్వాలి ఈ మైనర్ మినరల్స్ అన్ని చేస్తారా, లేదంటే గ్రావెల్ కావచ్చు, లేదంటే రోడ్ మెటల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి అప్పగిస్తారా, లేదంటే ఈ పాలసీలో కొత్త పాలసీని మళ్ళీ పునరుద్ధరిస్తా అని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉంది కీర్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాగర్.